నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మీరు చెప్పిందే అందరూ పాటించాలా? ఉదయపు అల్పాహారం మానకండి. యోగాతో జ్ఞాపక శక్తి మెరుగు. ఇంకా హెల్త్ టిప్. మన సమాజంలో ఒక్కో వ్యక్తి వ్యవహరించే తీరు ఒక్కోలా ఉంటుంది. ఈ తీరును బట్టే సమాజం వ్యక్తుల వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి మనిషి వ్యవహారంలో తేడాలు ఉన్నప్పటికీ స్థూలంగా అందరూ సమాజం ఆమోదించేలాగే వ్యవహరిస్తారు. అయితే కొందరి వ్యవహార శైలి కొంత ఎక్కువ తక్కువలతోటి తేడాగా ఉండి అది సమాజాన్ని ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వాలతో వచ్చే ఇబ్బందులన్నీ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. నార్సిస్టిక్ పర్సనాలిటీ అలాంటిదే. తమను తాము అధికులుగా భావించుకుంటూ అందరూ తాము చెప్పిందే చేయాలని భావిస్తూ ఉంటారు. ఎదుటివారు తమకంటే ఉన్నతులుగా ఉంటే భరించలేరు. నార్సిస్టిక్ పర్సనాలిటీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అద్దంలో ఒక బొడిపే ఉంటే మిగతా అద్దం కనపడదు. ఆ బొడిపే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కాగితం మీద ఒక చుక్క ఉంటే ఆ చుక్కే కనిపిస్తుంది. మిగతా కాగితం కనపడదు. నిజానికి దోషం లేని సృష్టే లేదు. మన మనసు అంతే. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ తెలుసో తెలియకో చందమామ లాంటి మనసులో ఒక మచ్చ కనపడవచ్చు. అలాగే మనలోని ప్రతి ఒక్కరి వ్యక్తిత్వంలోనూ ఇలాంటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అవి అదుపులో ఉన్నంత వరకు పర్లేదు. కానీ మితిమీరితే మాత్రం వ్యక్తిత్వ లోపాలుగా మారి ఇబ్బందుల్ని తెచ్చిపెడతాయి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఈ కోవలోకే వస్తుంది. నార్సిస్టిక్ పర్సనాలిటీలో తమను తాము అధికులుగా ఉన్నతులుగా భావించుకుంటూ ఉంటారు. మిగతా వారంతా తాము చెప్పిందే చేయాలని అనుకుంటారు. ఎదురు తిరిగితే దాడి చేస్తారు. కొన్నిసార్లు హతమారుస్తారు కూడా. హిట్లర్, బిన్ లాడెన్, ఆఫ్ఘన్ తాలిబన్లు, ఉత్తర కొరియా అధినేత కిమ్ వీళ్ళందరిది నార్సిస్టిక్ పర్సనాలిటీగా చెబుతారు నిపుణులు. నార్సిజం అంటే కనుక ఎక్కువగా వాళ్ళ సంతృప్తి గురించే వాళ్ళు ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళని సెల్ఫిష్ అని అంటారా అంటే ఓకే, సెల్ఫిష్ అని కూడా అంటూ ఉంటారు. పక్క వాళ్ళ బాధని అర్థం చేసుకోరు. వాళ్ళకి ఏం అవసరం అయిందో అదే కావాలి అని కోరుకుంటూ ఉంటారు. నీకు లోపం ఉందా, నీకు ఈ విధమైనటువంటి లోపం ఉందని అంటే కనుక అవును నాకు ఈ లోపం కాదు నీకే ఈ లోపం ఉందని అంటూ ఉంటారు. ఎప్పుడు ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా వాళ్ళ లోపాన్ని ఎప్పుడు కూడా నాకు ఈ లోపం ఉంది అనేటటువంటి విధంగా మాట్లాడరు. దాన్ని ఎప్పుడు కవరప్ చేసుకుంటూ దీనికి ఇది కారణము, నా లోపం అది కాదు, నీకే ఆ లోపం ఉంది, నాకు ఈ లోపం ఉంటే కనుక నాలో ఉన్న లోపానికి నువ్వే కారణము అని అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు వాళ్ళు ఆ లోపం ఉంది అంటే కనుక దానికి వేరే కారణాలు చూపెడతా ఉంటారు. ఆ పలానా రోజు పలానా సంఘటన, పలానా పరిస్థితి, పలానా మనిషి వల్ల అయ్యింది కాబట్టి నాకు ఆ లోపం ఉందనేది డైవర్షన్ టెక్నిక్స్. మరి ఒకప్పుడు అతి కష్టం మీద నీకు ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన శైలి, పక్క వాళ్ళని పట్టించుకోకుండా నీకేది ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆలోచన శైలి, పక్క వాళ్ళ బాధ అర్థం కాకుండా దూసుకుని ముందుకెళ్ళిపోవటము, పక్క వాళ్ళకి ఏది అవసరం ఉందో ఏది లేదో అని పట్టించుకోకుండా ఉండటము, గ్రాటిట్యూడ్ లేకుండా ఉండటము, గిల్ట్. గ్రాటిట్యూడ్ అంటే అరే వీళ్ళకి ఏదైనా అవసరం ఉందేమో అనేది గ్రాటిట్యూడ్. గిల్ట్, అయ్యో పాప నేను తప్పు చేశాను అనేటటువంటి ఆలోచన లేకపోవటం. రిగ్రెట్, నా తప్పు నేను చేశాను కాబట్టి నా తప్పుని ఇలా సరిదిద్దుకోవాలి అనే ఆలోచన లేకుండా ఉండటము. ఎప్పుడూ కూడా రేపొద్దున నా ఎజెండా ఏంటి, నా ఆలోచన ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకే ఉపయోగపడుతుందని ఆలోచించటం. ఈ విధంగా వెళ్ళిపోతూ మధ్యలో ఎక్కడన్నా అతి కష్టం మీద ఒరే బాబు నీకు ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని మార్చుకోకపోతే నీ భార్య పిల్లలు ఇబ్బంది పడతారు, దీన్ని స్వార్థం అంటారు, ఇటువంటి పద్ధతి కరెక్ట్ కాదు, పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి అని అనుకుంటే కనుక అప్పుడు దాన్ని ప్రాబ్లం నాకు కాదు నా భార్యకి, ప్రాబ్లం నా భార్యకి కాదు నా భర్తకి, ఈ విధంగా మలుపు తిప్పేటటువంటి మంచి వాక్చాతుర్యం ఉండటము. అదేవిధంగా ఏంటంటే వీళ్ళు కెరియర్ పరంగా చాలా సక్సెస్ఫుల్ ఉంటారండి. ఇంట్లో ఒక మనిషికి కనిపించేటటువంటి వ్యక్తిత్వం ఒకటి నా అనేటటువంటి వాళ్ళకి బయట ప్రపంచానికి కనిపించేటటువంటి వ్యక్తిత్వం ఇంకో విధంగా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళతో ప్రధానంగా వచ్చే సమస్య ఎవరికి ఉంది అంటే కనుక భార్యకి సమస్య ఉంటే భర్తకు కానీ, భర్తకి సమస్య ఉంటే కనుక భార్యకి కానీ ఎక్కువ ఉంటుంది. నార్సిస్టిక్ పర్సనాలిటీ లేదా నార్సీ వ్యక్తిత్వం అనేది నిజానికి మానసిక వైకల్యం. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఈ తరహా వ్యక్తిత్వం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నార్సీ వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను కూడా ప్రేమించరు, తమను తాము కూడా ప్రేమించరు, తాము చెప్పిందే జరగాలని కోరుకుంటారు. వీరు తమను, తమ ప్రాధాన్యతలను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ తమను ఎల్లప్పుడూ అందరూ మెచ్చుకోవాలని భావిస్తారు. తమలోని గుణాలే ఎదుటివారిలోనూ ఉన్నాయంటూ ఎదుటివారిని మెచ్చుకుంటే వీరు భరించలేరు. ఇలాంటి ప్రవర్తన ఉన్నవారిలో ఎదుటివారి పట్ల సానుభూతి ఉండదు.
తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవటం కోసం అబద్ధాలు ఆడటం, ఎదుటివారిని ఎంతవరకైనా విమర్శించేందుకు సిద్ధపడుతూ ఉంటారు. వీరిని కాస్త ఆట పట్టించినా లేదా సరదాగా చిలోక్తులు విసిరినా చాలా తీవ్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడుతూ ఉంటారు. ఇలాంటి ప్రతిచర్యనే నార్సిస్టిక్ రేజ్ అంటారు. ఇది చాలా విధ్వంసపూరితమైన ప్రవర్తనగా చెబుతారు డాక్టర్లు. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్స్ అనేటటువంటి వాటిల్లో ఇంట్లో బాధపడేటటువంటి వ్యక్తి ఒక డాక్టర్ దగ్గర కానీ, తన యొక్క తల్లిదండ్రుల దగ్గర, అత్తమామల దగ్గర కానీ, కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఈ వ్యక్తి యొక్క ఆలోచన శైలి ఇలా ఉంది అనేటటువంటి ప్రూవ్ చేయటం కష్టం. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో సమస్య ఏంటంటే వీళ్ళు కెరియర్ పరంగా బాగానే ఉంటారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, బాగా చదువుకుంటూ ఉంటారు, ఇంటి సదుపాయాలు అన్నీ చూసుకుంటూ ఉంటారు, అన్ని విధాలుగానే బాగానే ఉంటారు. సో కాబట్టి ఏంటంటే సమాజంలో ఏంటంటే వీళ్ళు మంచి వాళ్ళే కదా, కష్టపడుతున్నారు కదా, తెలివైన వాళ్ళే కదా అంటారు. కానీ అక్కడ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమోషనల్ డిప్రైవేషన్, ల్యాక్ ఆఫ్ రైట్స్ అంటే హక్కుల గురించి మాట్లాడేటటువంటి అవకాశం ఉండదు, ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ వాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడటానికి అవకాశం ఉండదు, మొనోపలి ఉంటుంది, ఎక్కువగా డామినెంట్ ఉంటుంది. నాకేం అవసరమైంది, నాకేం బాధ ఉంది అనేదే కానీ నీకేం అవసరమైంది, నీ బాధ ఏంటి, నువ్వెక్కడ ఏడుస్తున్నావు, నీ ఇబ్బందులు ఏంటి అనేది ఉండదు. సో దీన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ యొక్క ప్రధానమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్. ఒకరి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవటం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో ముఖ్యమైన అంశం జన్యువులు. తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువులు వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధాన భూమిక వహించినప్పటికీ అవే పూర్తిగా వ్యక్తిత్వాన్ని నిర్మించలేవు. ఎందుకంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డల్లో వేరువేరు వ్యక్తిత్వాలు కనిపిస్తాయి. అందుకే జన్యువులతో పాటు వారు పెరిగిన వాతావరణం, చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలు, ఏవైనా అఘాయిత్యాలకు గురి కావటం, కొన్ని అంశాల పట్ల అతిగా స్పందించటం, చుట్టుపక్కల వారి స్నేహాలు, బలమైన వ్యక్తిత్వం గల ఇతరులతో ప్రభావితం కావటం, ఇలాంటి ఎన్నో అంశాలు వ్యక్తిత్వ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే అందరు వ్యక్తులు సమాజంతో వ్యవహరించాలి. సమాజం అంటే వేరే ఏమిటో కాదు, ఎదుట ఉన్న వ్యక్తులే. వ్యక్తిత్వ లోపాలు, ముఖ్యంగా నార్సిస్టిక్ తరహా ప్రవర్తన ఉన్నప్పుడు ఆ వ్యక్తి తాలూకు కుటుంబ సభ్యులు, మిత్రులు వ్యక్తిత్వాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి. అవసరమైనప్పుడు తప్పనిసరిగా మానసిక వైద్యుల సహాయం తీసుకోవాలి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్స్లో మారుతారా అండి? వాటికి ట్రీట్మెంట్ ఉంటుందా? వాటికి కౌన్సిలింగ్ కానీ థెరపీ కానీ ఉంటుందా అంటే కనుక ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే కనుక నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్స్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఏంటి? నాకే ప్రాబ్లము లేదు, ప్రపంచానికి, నా భార్యకి, నా పిల్లలకి, లేదంటే నా భర్తకో ఉంది అనేటటువంటి ఆలోచన. మరి అలాంటి వాళ్ళు సైకాట్రిస్ట్ దగ్గరకు వస్తారా? నాకు ఈ ప్రాబ్లం లేదు అనుకునేవాడు నాకు ప్రాబ్లం ఉంది అని ఎందుకు వస్తాడు? సో ఇక్కడ ఆ చిక్కుముడు ఉంటుందన్నమాట. ఒకప్పుడు అటువంటి ఆలోచన శైలి వాళ్ళలో కల్పించరా? భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాలు వీళ్ళు వ్యక్తిత్వం వల్ల ఏర్పడుతున్నాయి కాబట్టి భార్య భర్త ఇద్దరూ రావాలి అనేటటువంటి ఆలోచనతో అన్నా మన రూమ్లోకి అడుగు పెట్టాలి. లేదా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వం వల్ల వేరే సమస్యలు ఏదో వస్తున్నాయి అనేటటువంటి విధంగా వాళ్ళు ఆలోచింపజేసి ఒక క్లినిక్లో అడుగు పెడితే కనుక సైకోథెరపీ, కౌన్సిలింగ్ అనేటటువంటి టెక్నిక్ ద్వారా, ఆ ప్రక్రియ ద్వారా ఇంటర్పర్సనల్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకోథెరపీ, ఇంటర్పర్సనల్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకోథెరపీ అనేటటువంటిది ఉంటుంది. అందులో ఏంటంటే కంప్లీట్గా ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీలో ఉండేటటువంటి క్వాలిటీస్ అన్నీ నిర్మూలించలేకపోయినా కూడా విపరీతంగా కుటుంబానికి విరుద్ధంగా అవతల వాళ్ళని విపరీతంగా బాధ పెట్టేటటువంటి కొన్ని క్వాలిటీస్ ఉంటే వాటిని మనం మాడిఫై చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సమాజంలో జీవించేటప్పుడు తీపి, చేదు అన్ని రకాల రుచులను రుచి చూసే అలవాటు పెంచుకోవాలని, మంచి చెడుల విషయంలోనూ అలాగే ఉండాలని మన పెద్దలు చెబుతారు. నార్సిస్టిక్ పర్సనాలిటీ వ్యక్తులు ఇది గుర్తించాలి. ముఖ్యంగా తాము అధికులమనే భావన విడనాడాలి. ఇతరులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినాలి. నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ను సరిదిద్దేందుకు మానసిక వైద్యంలో ఇవాళ చక్కటి థెరపీలు, కౌన్సిలింగులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన మానసిక వైద్యుల సాయం తీసుకోవటం ద్వారా నార్సిస్టిక్ పర్సనాలిటీ నుంచి సులువుగానే బయటపడవచ్చు. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. మధుమేహంతో బాధపడుతున్నారా? కిళ్ళి నమిలే అలవాటు కూడా ఉందా? అయితే వెంటనే మానేయండి. ఎందుకంటే కిళ్ళి నమిలే అలవాటు జీవక్రియలపైన విపరీతంగా ప్రభావం చూపుతోంది.
నడుము చుట్టుకొలత పెరగటానికి కూడా దారితీస్తోందని బంగ్లాదేశ్కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. సిల్హెట్ జిల్లాలోని వేల మంది మధుమేహ బాధితులపైన జరిపిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించామని వారు తెలిపారు. సాధారణంగా మధుమేహ నియంత్రణలో ఆహారం, వ్యాయామం మీదే ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. అయితే మార్చుకోదగిన జీవనశైలి అంశాల్లో కిళ్ళీ అలవాటును కూడా పరిగణలోకి తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. కిళ్ళీ నమిలే అలవాటుతో మధుమేహ ముప్పు పెరుగుతున్నట్లు గతంలోనే ఒక అధ్యయనంలో వెల్లడైంది. కిళ్ళీలో వాడే వక్కలతో నడుము చుట్టుకొలత పెరుగుతున్నట్లు మరో అధ్యయనంలో తేలడం గమనార్హం. ప్రత్యేకించి యువతరంలో మధుమేహానికి కిళ్ళీ నమలటానికి మధ్య సంబంధం ఉంటుండడం మరింత ఆందోళన కలిగిస్తుందనేది నిపుణుల మాట. మధుమేహంతో బాధపడే వారికి కిళ్ళీ నమిలే అలవాటు కూడా ఉందేమో చూడటం తప్పనిసరి అని, ఒకవేళ కిళ్ళీ అలవాటు మానుకోలేని పరిస్థితుల్లో ఉంటే మానసిక వైద్యులకు సిఫారసు చేయాలని డాక్టర్లకు పరిశోధకులు సూచిస్తున్నారు. కిళ్ళీ అలవాటుతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పు సైతం పెరుగుతున్నట్లు మరో అధ్యయనం పేర్కొంటుంది. ఇందుకు తమలపాకుల మీద రాసే సున్నం కారణం కావచ్చని భావిస్తున్నారు. వక్కలు తినే వారిలో దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు కూడా ఎక్కువగానే కనబడుతోంది. అంతేకాదు, వక్కలు ఎక్కువగా నమిలే వారిలో విటమిన్ డి స్థాయిలు కూడా తక్కువగా ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు ఉన్నప్పుడు కిళ్ళీ నమిలే అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవాళ మనలో చాలా మంది బరువు తగ్గే మిషతో బ్రేక్ఫాస్ట్ ని ఎగ్గొడుతున్నారు. మరికొందరేమో తినటానికి టైం దొరక్క బ్రేక్ఫాస్ట్ చేయలేకపోతున్నారు. పొద్దున్నే పిల్లల్ని స్కూలుకు పంపే హడావడిలో చాలా మంది మహిళలకు బ్రేక్ఫాస్ట్ చేయాలన్న విషయాన్నే మర్చిపోతున్నారు. వంట పనులన్నీ పూర్తి చేసుకుని తీరిగ్గా ఏ మధ్యాహ్నానికో ఏకంగా లంచ్కి కూర్చుంటున్నారు. నిజానికి బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొట్టడం, కావాలని మానుకోవటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదంటారు పోషకాహార నిపుణులు. ఉదయపు అల్పాహారాన్ని ఎందుకు తప్పనిసరిగా తీసుకోవాలో, బ్రేక్ఫాస్ట్ చేయటం మన ఆరోగ్యానికి ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ అంటే మనకు తెలిసిందే, నైట్ నుంచి మనం ఏమీ తినకుండా మార్నింగ్ ఏదైనా ఆహారంతో మనము మొదలుపెట్టినప్పుడు మనం దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. అంటే నైట్ నుంచి ఉన్న ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాం కాబట్టి దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాము. మనం మార్నింగ్ కనుక హెల్దీ ప్రోటీన్స్తోనూ ఫ్యాట్స్తోనూ కనుక మనం మొదలు పెడితే మన బాడీకి చాలా చాలా పోషకాలు, బాడీకి కావాల్సిన పోషకాలన్నీ వెళ్తాయన్నమాట. చాలాసార్లు మార్నింగ్ మనం ఏదైనా వెజిటేబుల్ జ్యూస్తో స్టార్ట్ చేయొచ్చు. ఏ వెజిటేబుల్ జ్యూస్ అయినా, అది ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మన బాడీలో ఏమైతే టాక్సిన్స్ పేరుకుపోయి ఉన్నాయో ఆ టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మార్నింగ్ కూడా మనం ఎక్కువ వాటర్తో స్టార్ట్ చేయమని చెప్తాము. సో వాటర్ ముందు తీసుకొని తర్వాత ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవటము, లేదా నట్స్ తీసుకోవటము, ఇలా తీసుకోవటం వలన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీకి ఎక్కువ వెళ్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఈ యొక్క విష పదార్థాలు ఏదైతే బాడీలో పేరుకుంటాయో అవన్నీ బాడీలోంచి బయటికి వెళ్ళటము, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందటం జరుగుతుంది. సో ఎప్పుడు మార్నింగ్ కూడా మంచి ఆహారంతో స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మతి మరుపును మన పాలిటకు వరంగా చెబుతారు ఒక కవి. నిజమే, మరుపు అనేది లేకపోతే జ్ఞాపకాల దొంతరలో జీవితమే దుర్భరంగా మారిపోయేది. అయితే మనలో కొంతమందిలో మతి మరుపు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంతగా అంటే కళ్ళజోడు ఎక్కడ పెట్టామో ఎంతకీ గుర్తుకురాదు. ఇంటి తాళాల కోసం రోజూ వెతుక్కోవాల్సి వస్తుంటుంది. మందులు వేసుకున్నామా లేదా అన్న సందేహం పట్టి పీడిస్తూ ఉంటుంది. విద్యార్థులకైతే చదివింది ఏది గుర్తుకుండదు. ఇలాంటి మతిమరుపు సమస్యలకు యోగా ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. మతిమరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి, మెమరీని పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మెమరీ అనేటటువంటిది ప్రతి మనిషికి చిన్ననాటి నుంచి కూడా మరి వార్ధక్యం వచ్చిన దాకా కూడా ఎంతో అవసరం. విద్యార్థులకు ఒకరికే కాదు, ప్రతి ఒక్కటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే కూడా ప్రతి ఒక్క విషయాన్ని కానీ. కాబట్టి ఈ మెమరీ శక్తిని పెంపొందించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. చాలామంది స్ట్రెస్ కారణంగా, ఆందోళన కారణంగా బ్రెయిన్ అనేక రకమైనటువంటి ఒత్తిడికి గురై మెమరీ లాస్ అయిపోతూ ఉన్నది. ఇది విద్యార్థి దశ నుంచి. ఈ కంప్యూటర్ యుగంలో మన బ్రెయిన్ వాడకుండా ఎక్కువగా కంప్యూటర్స్ని వాడడం ద్వారా మెమరీ లాస్ అయిపోతూ ఉన్నది. సహజ సిద్ధమైన శక్తిని పెంచుకోవడానికి యోగాలో కొన్ని ప్రత్యేకమైన ధ్యాన ప్రక్రియలు, ఆసనాలు
ముద్రలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు ఉన్నాయి. వీటిని గనక చేసినట్లయితే బ్రెయిన్ అంతా షార్ప్ అయ్యి, బ్రెయిన్ అంతా కూడా చక్కగా ఆక్సిజన్తో, యోగ శక్తితో నిండి స్ట్రెస్కి, ఒత్తిడికి గురి కాకుండా, యాంగ్జైటీకి గురి కాకుండా ఈ యోగ విద్య మన బ్రెయిన్కి ఒక ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడి మైండ్ రిలాక్సేషన్కి, మెమరీ శక్తికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. వాటిలో భాగంగా ఈరోజు మనం వాయుయాన ఆసనం, నాడీ శుద్ధి ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి వాయుయానాసనం, నాడీ శుద్ధి చేయబోతున్నాం. ఈ వాయుయాన ఆసనం నిలబడి చేసే స్థితి నుంచి చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీర ప్రక్క భాగాలకు తాకుతున్న విధంగా పొజిషన్లో ఉండాలి. ఈ స్థితిలో ఎడమ కాలుని ఒక 1 ఫీట్ వెనకన ఉంచుకోవాలి. ఇప్పుడు రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా రేజ్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ, ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ శరీరాన్ని అంతటిని కూడా కుడి కాలు మీద బ్యాలెన్స్ చేస్తూ నిదానంగా ముందుకు వంగుతూ ఎడమ కాలును పూర్తిగా పైకి లేపుతూ శరీరానికి సమానంగా తెచ్చుకోవాలి. పూర్తిగా బ్యాలెన్సింగ్తో ఉండాలి ఆసన స్థితిలో. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా బ్యాలెన్స్ చూసుకొని యథాస్థానానికి రావాలి. ఎడమ కాలుని కుడి కాలు జతలోనికి తీసుకొని వచ్చి, ఇప్పుడు అదేవిధంగా ఎడం కాలు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ కుడి కాలుని ఇప్పుడు 1 ఫీట్ వెనక్కి తీసుకెళ్ళాలి. శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేస్తూ, శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగుతూ కుడి కాలును రేజ్ చేస్తూ శరీరానికి సమాంతరంగా కుడి కాలును తెచ్చుకొని ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ కమ్ బ్యాక్. యథాస్థానానికి రావాలి. కుడి కాలుని ఎడం కాలు జతలోకి తీసుకొని వచ్చి దండాసన స్థితిలో కళ్ళు మూసుకొని విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం చేస్తాం. సుఖాసనంలో కూర్చోవాలి. ఎడమ చేతిని అరిచేయి ఆకాశం చూస్తున్న విధంగా పొజిషన్లో ఉంచుకోవాలి. ఇప్పుడు కుడి చేయి చూపుడు వేలిని, మధ్య వేలిని ఫోల్డ్ చేసి కుడి చేతి యొక్క బటన వ్రేలును కుడి ముక్కును మూసివేసి ఎడమ ముక్కు ద్వారా ఏమైనా శ్వాసను విడిచిపెట్టి నిదానంగా ఎడమ ముక్కు నుంచి శ్వాసను తీసుకుంటూ ఉంగరపు వేలుతో ఎడమ ముక్కును మూసివేసి ఆ శ్వాసని కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. మరలా ఇప్పుడు కుడి ముక్కు ద్వారా నిదానంగా శ్వాసను తీసుకొని బొటన వ్రేలుతో కుడి ముక్కును మూసివేసి ఆ శ్వాసని ఎడమ ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. ఈ విధంగా అనులోమ విలోమ, ఎడమ ముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టడం, కుడివైపు నుంచి తీసుకున్న శ్వాసని ఎడమ వైపు నుంచి చేయడం. ఇలా చేస్తున్నప్పుడు నిష్పత్తి ఉండకూడదు, శబ్దం రాకూడదు. నిదానంగా తీసుకున్న శ్వాసని నిదానంగా విడిచిపెట్టేసేలా. ఇలా చేస్తున్నప్పుడు గమనమంతా శ్వాస పైన ఉంచాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ రిలాక్స్గా ఉండాలి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా బ్రీతింగ్ పైనే ఉంటుంది. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం చేయడం ద్వారా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీస్ ఇవన్నీ తొలగిపోయి మనస్సు నిశ్చలంగా, మనస్సు నిగ్రహంగా, జ్ఞాపక శక్తితో, మైండ్ బ్యాలెన్సింగ్తో మైండ్ చాలా షార్ప్గా తయారవుతుంది. శ్వాసని లెఫ్ట్ సైడ్ నుంచి విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. చూసారు కదండి, ఈ వాయుయాన ఆసనం మెమరీని, కాన్సన్ట్రేషన్ని బాగా పెంచుతుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులతో పాటుగా మెమరీ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది.
ఎడమ కాళ్ళతో ఒక 5 సార్లు, కుడి కాళ్ళతో ఒక 5 సార్లు ప్రొద్దున్న సాయంత్రం ఈ ఆసనాన్ని సాధన చేస్తూ ఉంటే మైండ్ బ్యాలెన్సింగ్, కాన్సన్ట్రేషన్, మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వీటితో పాటుగా నాడీ శుద్ధి. ఈ ప్రాణాయామం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఇలా చేసినట్లయితే ఇది మైండ్లో జరిగినటువంటి అలజడి, అనవసరమైన ఆలోచనలు, నెగటివ్ ఆలోచనల నుంచి వేరు చేసి మైండ్ని రిలాక్స్గా, కాన్సన్ట్రేషన్తో మెమరీ శక్తిని బాగా పెంచడానికి ఈ యొక్క నాడీ శుద్ధి ప్రాణాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు మొదలుకొని జ్ఞాపక శక్తి కావాలనుకున్న వాళ్ళందరూ కూడా వీటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేకమైన చాలా పవర్ఫుల్ అయినటువంటి ముద్రలు, కొన్ని చాలా పవర్ఫుల్ అయినటువంటి బ్యాలెన్సింగ్ ఆసనాలు ఇవన్నీ కొన్ని ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నేర్చుకొని చక్కగా సాధన చేసినట్లయితే ఈ మెమరీ లాస్ నుంచి తొందరగా బయటపడవచ్చు. మతిమరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి చూసాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. అవాంఛిత రోమాల బెడదను వదిలించుకునేందుకు బాగా పండిన బొప్పాయి గుజ్జులో 1-2 టేబుల్ స్పూన్ల పసుపు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపైన, చర్మంపైన పూతగా పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చర్మంపై అవాంఛిత రోమాలు పుట్టుకు రావటం తగ్గిపోతాయి.